ఎందుకంటే అందరికీ కూడా టాపిక్ ఇది కొత్త కాబట్టి వారు మాట్లాడిన తర్వాత మిగతా స్పీకర్స్ కూడా దానికి తగ్గట్టుగా వారు ఈ లైట్ బ్యాక్ లైట్ సద్వినియోగం చేసుకోవాలంటే హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష ప్రధానమంత్రి మోడీ గారికి కానీ మన రాష్ట్ర పండించే ఆ పంటలకు పండించే రైతాంగానికి ఆలోచనతో మీరు రైతాంగంకు చేయాలని చెప్పి ఈ సందర్భంగా విన్నవిస్తున్నా. అలాగే పరిశ్రమలు కూడా పెద్దగా వస్తున్నాయి. పెద్దలు మాధవ్ గారు అదే పరిశ్రమలు పెడతాన్నారు కానీ అడిగి మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమంటే మీ ఇక్కడ స్థానికులను తీసుకుంటే యూనియన్లు పెడతారు, మా మాటలు గొడవలు చేస్తారని చెప్పి స్థానికులు ఎవరు కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి ఉంది. ఏదైనా హౌస్ క్లీనింగ్ లేకుంటే హౌస్ కీపింగ్ పారిశ్రామికవేత్తలు కూడా ఈ అగ్రిమెంట్లు జరిగి ఎంఓయూలు చేసుకునేటప్పుడు కనీసం 40-50% స్థానికులకు ఇచ్చే విధంగా ఆ ప్రయత్నం చేయాలని చెప్పి రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలసలు పోకుండా అటువంటి ఉద్యోగాలకు వలసలు పోతున్నారు. మన ప్రాంతంలో నుండే అక్కడ నుండి హైదరాబాద్ లో కంటే 10,000 తక్కువకి జీతానికి పనిచేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వారిపైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి ఈరోజు రాయలసీమకి నాడీ కేంద్రమైనటువంటి కడప జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ కడప జిల్లా రాబోయే 20-25 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక అంశంపై ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో నేను మీ ముందు మాట్లాడబోతున్నాను. ఈరోజు గత 2 సంవత్సరాలుగా మన అభివృద్ధి చూసినట్టయితే రాయలసీమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంగా నిలబడింది. వారి 2-3 డిస్ట్రిక్ట్స్ మన రాష్ట్రం యొక్క ప్రగతిని ముందుకు పరిగెత్తించడంలో మన రాయలసీమ యొక్క కాంట్రిబ్యూషను చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇంతకుముందు బాటమ్ 10 జిల్లాల్లో ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలు ఈరోజు టాప్ 10 జిల్లాల్లో అంటే ఎకనామిక్ డెవలప్మెంట్లో కానీ, జిఎస్డిపి కాంట్రిబ్యూషన్లో కానీ, లేకపోతే పర్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్లో కానీ ఈరోజు టాప్ 10 జిల్లాల్లో 4 జిల్లాలు మన రాయలసీమ నుంచి మాత్రం ఉన్నాయి. ఇది మనందరికీ కూడా గర్వకారణం. మన రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి, అదేవిధంగా అనంతపురము, So I'm so happy, delighted to come for this conference అండి. ఎందుకంటే ఇది మోస్ట్ క్రూషియల్, మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టు. మనము ఎలక్షన్ల ముందు చాలా హామీ ఇచ్చాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఇండస్ట్రీస్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ like a torch bearer for the job opportunities. 20 lakh job opportunities create చేయాలంటే ఇండస్ట్రీస్ అనేది ఇట్స్ a major part of the whatever commitment that we have given. So basically మీరు చూస్తే లాస్ట్ 2019 నుంచి 24లో ఏ పరిస్థితి ఉండింది అనేది
ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మా వాళ్ళు ఇప్పుడే ఏపీఐసి వాళ్ళు ప్రాజెక్ట్ స్టేటస్ ఇస్తామండి, కడప డిస్ట్రిక్ట్లో ఏం ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఎంతవరకు వచ్చింది ఇక్కడ అని చెప్పి. దీంట్లో చూస్తే దాదాపు 10,000 కోట్లది పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది 24 నుంచి ఇప్పటి వరకు కడప డిస్ట్రిక్ట్లో. దాంట్లో దాదాపు 100 అంటే ప్రాజెక్ట్ నంబర్ తీసుకుంటే 150 ప్రాజెక్ట్స్ అండి. అండ్ దీంట్లో ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే 19 to 24లో ఈవెన్ 1/2 acre 1 acre ఇవ్వాలన్నా కూడా క్యాబినెట్ వరకు రావాల్సిన పరిస్థితి ఉండేది. మనం వచ్చిన తర్వాత ఇమీడియట్గా 50 acres వరకు దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ అంటే క్యాబినెట్కి ఎస్ఐపి బిఎస్ఐపిసి వచ్చే పని లేదు, డైరెక్ట్గా క్లియరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది, ఆర్డర్ పాస్ చేయడం జరిగింది క్యాబినెట్లో ఇనీషియల్. సో దాంతో ఏమైందంటే కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ కావడం జరిగింది ఇండస్ట్రీస్లో అంతా. ఇమీడియట్గా ఎస్ఎల్ఏలో పెట్టడము ప్రాజెక్ట్స్, ఒకవేళ డిపిఆర్ క్లియర్ అయిందంటే ఇమీడియట్గా వాళ్ళకి ప్రాజెక్ట్ అలాట్మెంట్ ఇవ్వడము, ల్యాండ్ అలాట్మెంట్ ఇవ్వడం. సో ఇట్ వాజ్ ఈజీ. లేకపోతే ఈవెన్ 1/2 acre 1 acre కూడా క్యాబినెట్కి పాస్ కావాలంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, మామూలు పెట్టే వాళ్ళు కూడా ఎంత కష్టపడాలా, ఎన్ని ప్రాసెస్ అనేది. అంటే ద రీజన్ ఐమ్ టెలింగ్ యూ ఇస్ 19 to 24లో ఆ థాట్ ప్రాసెసే డిఫరెంట్ ఉండేది. అంటే వాళ్ళకి ఇండస్ట్రీస్ రావాలా ఆలోచన అనేది లేకుండా వాళ్ళు ఒక ఐడియాలజీలో పోయారు. ఒక దానికే 2024లో ఆ తీర్పు అనేది మీకు తెలిసింది ఏ రకంగా వాళ్ళకి రావడం జరిగింది. సో మేము చంద్రబాబు గారు ఎప్పుడు ఎన్ని సందర్భాల్లో చెప్పినా ఒకటే చెప్తారు, ప్రాజెక్ట్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత అది గ్రౌండ్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యము. జస్ట్ నాట్ ఈరోజు పేపర్లో న్యూస్ హెడ్లైన్స్లో రావడం కాదు, దట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ గ్రౌండెడ్ అని చెప్పి ఉద్దేశంతో ఈ ఎంఓఎస్ది కూడా మీరు చూస్తే దాదాపు 12 lakh crores పైన ఇన్వెస్ట్మెంట్స్ మనం లాస్ట్ ఇయర్ పార్ట్నర్షిప్ సబ్మిట్ చేసినప్పుడు ఎంఓఎస్ చేయడం జరిగింది. అందరు కూడా ఏమంటే పేపర్లో హెడ్లైన్స్లో వచ్చిందా, న్యూస్ ఛానల్స్లో వచ్చిందా, అక్కడికి అయిపోయింది, ఆ పేపర్ న్యూస్లో హెడ్లైన్స్లో వచ్చేసింది, బీ సాటిస్ఫాక్షన్ అనుకుంటారు. మనసారి అట్లా వీ హవ్ బీన్ రెగ్యులర్లీ ఫాలోయింగ్ ఆన్ ఎంఓయూస్ ఆల్సో. ఎంఓయూ స్టేటస్ ఏమి, వాళ్ళు ప్రాజెక్ట్ పెడతారా లేదా, నామకే వాస్తే ఎంఓయూలు పెట్టేదంటే మేము 40 లక్షలు 50 లక్షల కోట్ల వరకు కూడా చేసేవాళ్ళం. బట్ స్క్రూట్నీ చేసి ఎంఓయూ చేసాం. అవి గ్రౌండ్ చేస్తే దెన్ మనం అనుకునే 12.5 lakh crores. సో అనే రెగ్యులర్ బేసిస్ రివ్యూ జరుగుతోంది. సార్ దగ్గర రివ్యూ అవుతోంది, మా మినిస్ట్రీ లెవెల్లో కూడా కంటిన్యూస్లీ ఎంఓయూ సంబంధించిన ఎంటర్ప్రెన్యూర్స్ని పిలిచడము, డిస్కస్ చేయడము, పెట్టుబడులు కన్ఫర్మ్ చేశారు కదా, ఎప్పుడు పెడతారు, ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అనేది ఫాలోఅప్ చేయడం జరుగుతోంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది స్టేట్స్ కూడా ఓకే ఎంఓయూస్ చేస్తారు, బట్ లేటర్ ఆన్ దే డోంట్ ఫాలో అప్.